చక్రవర్తి కూర అంటే ఇలా ఉంటుందండి ఆకుకూర. ఇలా కడిగేసేసి చక్కగా కట్ చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటది. అలాగే పెసరపప్పుని డ్రై ప్యాన్‌లో ఏసి కొంచెం సేపు చక్కగా మంచి సువాసన వచ్చే వరకు ఏయించుకొని నానబెట్టి ఇలా ఉడకబెట్టుకోండి. బాగా మెత్తగా మాత్రం ఉడికించొద్దు పెసరపప్పుని. అలాగే ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి డ్రై ప్యాన్‌లో ఇలా రోస్ట్ చేసుకొని మాడిపోకుండా ఏయించుకోండి. కొంచెం జీలకర్ర ఏసేసి ఒకసారి మిక్సీ చేసుకొని అప్పుడు లాస్ట్‌లో వెల్లుల్లిపాయలేసి జస్ట్ ఇలా ఒక్కసారి క్రష్ చేసుకోండి. కచ్చా పచ్చాగా ఉంటేనే మీ కారం ఈ కూరకు రుచి వస్తదనమాట. అందుకని కచ్చా పచ్చాగా చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఏగిపోయిన తర్వాత ఈ ఆకుకూరను కూడా చక్రవర్తి కూరని సన్నగా తరిగి ఏసుకుంటే తొందరగా ఉడుకుతది. అలాగే ఉప్పు, పసుపు ఏసి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా తిప్పుకోండి. నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఈ ఉడికించుకున్న ఈ పెసరపప్పును కూడా ఏసేసి మనం ఇందాక క్రష్ చేసుకున్న మిక్సీ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ కారం ఏసుకోండి. ఈ కారం వలన కూర చాలా రుచిగా ఉంటది. అలాగే పచ్చి కొబ్బరి తురిమేసుకుంటే భలేగుంటది కూర.